నవత టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अग्जनि पुत्र प्रभन सुत नामा. ఆయన పుట్టుక ఒక ప్రభంజనం, ఆయన గమనంలో వాయువేగం, ఆయన రూపంలో శివతేజం. లోకాలను కాపాడే రాముడికి ఆ రాముడినే తన గుండెల్లో దాచుకున్న ప్రాణబంధువు మన హనుమంతుడు. వాయుపుత్రుడు, అంజనీసుతుడు, కేసరి నందనుడు, శౌర్యానికి నిలువెత్తు రూపం మన ఆంజనేయుడు. మనోజవం, మారుతతుల్య వేగం, జితేంద్రియం, బుద్ధిమతా వరిష్టం, వాతాత్మజం, వానరయూధ ముఖ్యం, శ్రీరామదూతం శరణం ప్రపద్యే. మనసు వేగంతో ప్రయాణించే వాయునందనుడు, అసాధ్యానైనా సుసాధ్యం చేసే రామదూత, భక్తుల గుండెల్లో కొలువైన సంకట మోచనుడు ఆ ఆంజనేయ స్వామి. ఈ రోజు అంటే మే 12 మంగళవారం రాబోతున్నటువంటి హనుమాన్ జయంతి భక్తులందరికీ ఎంతో విశేషమైనది. ముఖ్యంగా ఈ ఏడాది జయంతి మంగళవారం రావడం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. కేవలం నామస్మరణతోనే భూత ప్రేత పిశాచాలను పారద్రోలి ఆయురారోగ్యాలను ప్రసాదించే ఆ పవనసుతిని జన్మదినం సందర్భంగా అసలు ఈ రోజుకున్న విశిష్టత ఏంటి, సుందరాకాండ పారాయణం వల్ల కలిగే అద్భుత ఫలితాలేంటి, తమలపాకుల పూజ, సింధూర అలంకరణ వెనుక ఉన్న పరమార్థం ఏంటి, ఈ పవిత్ర పర్వదినం గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు ఇప్పుడు మా ప్రత్యేక కథనంలో చూద్దాం. అయితే ముందుగా హనుమంతుని యొక్క జననం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హనుమంతుని జననం కేవలం ఒక శిశువు పుట్టక కాదు, అది ముగ్గురు దేవతామూర్తుల శక్తుల సంగమం. ఆ పుట్టక వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకుందాం. ఆయన శివాంశ సంభూతుడు. శివుని యొక్క 11వ రుద్రావతారమే హనుమంతుడు. రావణ సంహారం కోసం విష్ణుమూర్తి రాముడుగా అవతరించినప్పుడు ఆయనకు సేవ చేయడానికి పరమశివుడు తాను కూడా భూమిపై జన్మించాలని నిశ్చయించుకున్నాడు. తనలోని తేజస్సును అంటే వీర్యాన్ని సప్తఋషుల ద్వారా వాయుదేవునికి అప్పగించాడు శివుడు. అయితే ఆయన జననం ఎవరి ద్వారా జరిగింది, ఎలా జరిగింది, ఎవరికి జరిగిందని చూసుకున్నట్లయితే అంజనాదేవి పూర్వజన్మలో పుంజిక స్థల అనే అప్సరస ఆమె. ఒక శాపం వల్ల వానర రూపం దాల్చిన ఆమె పుత్ర సంతానం కోసం ఆకాశ మాతంగి పర్వతంపై ఘోరమైన తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన వాయుదేవుడు శివుని తేజస్సును ఆమెకు ప్రసాదించాడు. తర్వాత దశరథుని యొక్క పాయసం, దీని గురించి మనందరం విన్నాం. దశరథుని యొక్క ఆ పాయసాన్ని ఆయన దేవేరులు సేవించడం వల్ల రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించారు కదా. సో ఇది మన ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, అగ్నిదేవుని సంకేతం అక్కడ అయోధ్యలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞగుండం నుండి వచ్చిన పాయసంలో ఒక భాగాన్ని ఒక గద్ద ఎత్తుకుపోతుంది. అయితే వాయుదేవుడు ఆ గద్ద నోటి నుండి పడిపోయినటువంటి పాయస భాగాన్ని సరిగ్గా అంజనాదేవి దోసిలిలో పడేలా చేస్తాడు. ఆ పాయసాన్ని స్వీకరించడం వల్లే హనుమంతుడు జన్మించాడు. అందుకే హనుమంతుడు రాముడికి తమ్ముడు వరుస అవుతాడు. ఇక ప్రతి సంవత్సరం స్వామివారి పుట్టిన రోజుని అంగరంగ వైభవంగా దేశంలో ప్రజలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మరి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందంటే 2026 మే 12 మంగళవారం నాడు వచ్చే హనుమత్ జయంతి అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక పర్వదినం. శాస్త్రాల ప్రకారం మంగళవారం హనుమంతుడు జన్మించిన రోజు కావడంతో ఈ ఏడాది జయంతి మంగళవారం రావడం భక్తులకు ఒక గొప్ప సువర్ణ అవకాశం. అయితే ఈ విశేషమైన రోజున బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి స్నానాదులు ముగించుకొని ఇంటిని శుద్ధి చేసుకొని హనుమంతుడికి సింధూర పూజ చేయడం వల్ల జాతకంలోని కుజదోషాలు, శని ప్రభావం నశిస్తాయి. ముఖ్యంగా ఈ రోజున భక్తులు గుడిలో లేదా ఇంట్లో సుందరాకాండ పారాయణ చేయడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుందని, ఆగిపోయిన పనులు త్వరితగతిని పూర్తవుతాయని ప్రతీతి. సుందరాకాండలోని ప్రతి శ్లోకం ఒక మంత్రంలా పనిచేసే మానసిక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నూరిపోస్తుంది. ఈ పవిత్ర దినాన హనుమంతుడికి ఇష్టమైన తమలపాకుల హారాన్ని సమర్పించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. ఇక తమలపాకుపై శ్రీరామ అని రాసి మాలగా వేయడం విశేష ఫలితాన్ని కూడా ఇస్తుంది. రాహుదోషాలు లేదా శని ప్రభావం ఉన్నవారు మినుములతో చేసిన వడల మాలను స్వామికి సమర్పించటం వల్ల ఉపశమనం పొందుతారు. అలాగే స్వామికి శనగలు, వడపప్పు, పానకం నైవేద్యంగా పెట్టి పంచిపెట్టడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి.
మంగళవారం నాటి ఈ పూజలో హనుమాన్ చాలీసాను 11 సార్లు పఠించడం వల్ల శారీరక రోగాల నుండి విముక్తి లభిస్తుంది. హనుమంతుడు చిరంజీవి కాబట్టి ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడ ఆయన అదృశ్య రూపంలో ఉండి భక్తులను ఆశీర్వదిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఈ జయంతి రోజున వ్యక్తిగత క్రమశిక్షణతో బ్రహ్మచర్యంతో ఉంటూ రామనామస్మరణ చేయడం వల్ల సకల శుభాలు చేకూరుతాయి. చూసారు కదండి, హనుమాన్ జయంతి రోజున మహత్తరమైనటువంటి ఈ భవ్యమైన కథని. మరొక్కసారి ప్రేక్షకులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.